తాజాగా కోర్టు సినిమా విడుదలైంది. నాని నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా వచ్చిన సినిమా ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకుందో మనం తెలుసుకుందాం. తెలుగులో కోర్టు డ్రామాలు రావడం చాలా తక్కువ. ఓ కేసు, అందులో జరిగే ట్విస్టుల చుట్టూ సాగే విచారణ, దీన్ని మిళితం చేస్తూ సాగే టీనేజ్ లవ్ డ్రామా. కోర్టు మూవీకి ఇదే ప్రధాన ఆయుధం. ఇలాంటి సినిమాలు వేరే భాషల్లో చాలానే వచ్చాయి. అయితే కోర్టులో మంచి డ్రామా ఉంటుంది. అది చెప్పడం కంటే చూస్తేనే చాలా బాగుంటుంది. హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్ల టీనేజ్ లవర్స్ గా తమ నటనతో మెప్పించారు. ఈ మూవీకి ప్రధాన బలం శివాజీ నటన. మంగపతి క్యారెక్టర్ లో విలనిజాన్ని అద్భుతంగా పండించాడు. ఈ మూవీ అతనికి కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. 90s వెబ్ సిరీస్ లో మధ్యతరగతి తండ్రిగా కనిపించిన శివాజీ ఇందులో అహంకారపు ధనికుడిగా కనిపించి పూర్తి మార్కులు కొట్టేశాడు. ప్రియదర్శి, సాయి కుమార్ నటన గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎస్ఐ క్యారెక్టర్ లో నటించిన రాము చక్కగా నటించాడు. కోర్టులో సాగే సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ రామ్ జగదీష్. నేటి సమాజానికి అవసరమైన కథ రాసుకుని మంచి సమాచారంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చాడు. మొత్తానికి కోర్టు ఇంటెన్స్ డ్రామాగా అదరగొట్టి నాని నమ్మకాన్ని నిలబెట్టిందనే చెప్పాలి.